impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word. Journey to promised land. వాగ్దాన భూమికి ప్రయాణం. జర్నీ టు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమికి ప్రయాణము అనే వర్తమానము వింటున్నాము. డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 1. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలాబును, హజేరోతు, దిజాహబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. గమనించండి, సింపుల్గా మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 400 సంవత్సరాలు ఐగుప్తు అనే దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా బతుకుతారు. అంటే ఇశ్రాయేల్ అంటే దేవుని జనం. బానిసత్వం తర్వాత దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని మోషే అనే తన ప్రవక్త ద్వారా బయటికి నడిపించుకుంటూ వస్తాడు. మోషే లేడనుకోండి, నడిపించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు చెప్తున్నాడు, మోషే వీళ్ళందరితో ఆ ఐగుప్తులో నుండి వస్తూ ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టి ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉండారో అప్పుడు మోషే ఆ జనాలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి చూడండి. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహబను స్థలములకును మధ్య సూపునకును ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. వాళ్ళు వస్తున్న ప్రయాణంలో మార్గ మధ్యంలో అందరినీ నిలబెట్టి మోషే ఈ మాటలు చెప్పసాగాడంట. ఇది ఎక్కడంటే యోర్దాను యువతల వీళ్ళు ప్రయాణం అన్నమాట. యోర్దాన్ ఇటువైపు ఉంటే ఇటువైపు వీళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉండారు. ఇటువైపుగా వెళుతూ ఒక చోట నిలబడి ఆయా ప్రాంతాల్లో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం, హజేరోను నుండి షెయిరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినాల ప్రయాణము. చెప్తున్నాడు, మనం వెళ్ళాల్సిన ప్రయాణము 11 దినాలు. హోరేబు నుండి షెయిరు మన్నె మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినాల ప్రయాణం ఉందని చెప్తున్నాడు. 3, హెర్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సిహోనును, అష్టరోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రోయిలో హతము చేసిన తర్వాత, వింటున్నారా? యాక్చువల్గా నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నప్పుడు నాకేం అర్థం కాలేదు, అసలు ఏం వాక్యం ఇది అని. మోషే చెప్తున్నాడు వాళ్ళకి ఏమనంటే, మనము ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తూ ఉంటే ఈ ప్రాంతం నుంచి ప్రాంతానికి ఇలా 12 దినాల ప్రయాణం ఉండింది. ఇలా ప్రయాణమైపోతుంటే హెస్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను, అందరు గట్టిగా చెప్పండి సీహోను అనండి, గట్టిగా పలకాల సీహోను. మళ్ళీ అష్టరోతులో నివసించిన బాషాను రాజైన ఓగు. చూస్తే వీళ్ళు రాజులని ఇక్కడ రాయబడి ఉంది. అందరు చెప్పండి, రాజైన సీహోను, రాజైన ఓగు. మరొకసారి, రాజైన సీహోను, రాజైన ఓగు. ఈ సీహోను ఎవరంట? అమోరీయుల రాజు అంట. అందరు చెప్పండి, సీహోను అనేవాడు అమోరీయుల రాజు. బాషానుకు ఎవరు రాజు? ఓగు అనేవాడు రాజు అంట. చూస్తే వీళ్ళు ఊరికే రాజులు కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, లెట్స్ గో. డ్యూట్రానమీ చాప్టర్ 3 verse 11. రఫాయిములలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను. ఆలకించండి మా. ఈ ప్రయాణం చేస్తూ వస్తున్నారు కదా, ఎవరు ప్రయాణం చేస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి?
మోషే నడిపిస్తూ వాళ్ళు ఎక్కడికైనా వస్తున్నారు, కానానుకని వస్తున్నారు. పోరాడుతూ చాలా దాటుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. నిజానికి ఈ సందర్భము కానానుకు అతి సమీపంగా ఉన్న సందర్భం అన్నమాట. ఇంకా కానానికి త్వరలో, అంటే దేవుడు ప్రమాణం చేసిన భూమికి తొందరలో ఇంకా చేరుకోబోతున్నారన్నమాట. ఈ దారి మధ్యలో చాలా రాజులను జయిస్తూ ఆయా పట్టణాలని స్వాధీనపరుచుకుంటూ, కొండలు, గుట్టలు, లోయలు అన్నీ స్వాధీనపరుచుకుంటూ, యుద్ధాలు జరుపుకుంటూ దేవుడు వీళ్ళకందరినీ లోబరుస్తూ ముందుకు తీసుకుంటూ వస్తాడు. ఆ మధ్యలో వచ్చినోడే ఈ సీహోను, ఓగు అనేవాళ్ళు కూడా మధ్యలో వస్తారనమాట. అసలు ఈ ఓగు ఎలాంటోడో చూస్తున్నాం, సీహోను కూడా అలాంటోడే. చూద్దాం. రెఫాయిములలో బాషాను రాజు అయిన ఓగు మాత్రమే మిగిలిన, అంటే చాలా మందిని లేపేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్లో వాళ్ళ గుంపులో ఎవడు మిగిలాడంట? ఓగు అనేవాడు మిగిలాడంట. అతని మంచము ఇనుప మంచం, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. 9 మూరలు అంట, అంటే 14 అడుగులు ఎత్తు సుమారుగా మాట్లాడితే. దాని వెడల్పు 4 మూరలు. ఇట్లా వెడల్పు 4 మూరలు ఉందంట మంచం. ఇట్లా చూస్తే ఎన్ని మూరలు ఉందంట? 9 మూరలు, 12. రెఫాయిములో బాషాను రాజు అయిన ఓగు మాత్రం మిగిలిన, అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును, దాని పురములను రూబేనీయులను గాదీలకును ఇచ్చితిమి. చూడండి, వీడు ఎలాంటి అంత అల్లటప్పుడు కాదనమాట. ఓగు అనేవాడు భయంకర ఆచానుబాహుడు. ఎలాగంటే వీళ్ళంతా దురాత్మలకి, స్త్రీలకు ఒక జాతి పుడుతుంది అనమాట. ఒక జాతి పుడితే వాళ్ళు ఎలాగంటే మనుషుల్లాగా ఉంటారు. చూడటానికి ఆకారం మనుషులే, ఆచానుబాహులై భయంకరంగా ఉంటారు అనమాట. మీకు ఎగ్జాంపుల్కి ఓగు వాడి ఫోటో ఎలా ఉంటుందో ఊరికే ఉజ్జాయింపుగా నేను ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి. ఏనైనా ఓగు ఎలా ఉండేవాడు, వాడి మంచం ఎంత పెద్దదో, వాడు ఎంతలా ఉంటాడో ఏందో చూడండి. అద్దో వాడనమాట ఓగు అంటే. ఓగ్, ద భాషన్ ఆఫ్ ఓగ్ వీడే. వీడు చూడు, అంటే వీడంటే వీడి బొమ్మది కాదు, వాడు అంత బలంగా బలాఢ్యం అంట. గొల్యాత్ ఎన్ని అడుగులు ఉండేవంట? 9 అడుగులు. వీడు సుమారుగా 14 అడుగులు. మీరు కొట్టి చూడండి గూగుల్లో, వాడు ఎంత ఎత్తుండేవంటే 14 అడుగులు ఎత్తుండేవాడు అంట. అంటే నేనేమో 5, వాడు 14 అంటే ఆడు ఉంటాడు 7వ అడుగు. చూడు నేను ఆడు వాడికి ఈడు మోకాలు కాడు ఉంటా. వాడు చూడు ఎంత ఎత్తున్నాడో. ఇవి నాకెందుకు పరిశుద్ధాత్ముడు చెప్తూ వచ్చాడంటే, ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న మహాసైన్యము ఎంతటి వారంటే ఇంతటి వారు అన్నమాట. చెప్దాం. నంబర్స్ చాప్టర్ 13 వర్స్ 31. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు అలా జరిగిందని. నంబర్స్ చాప్టర్ 13 వర్స్ 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి భోజాలము, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చూడు చెప్తున్నారు, కానానుకు చూసి రమ్మని కొంతమందిని వేగు పంపితే వాళ్ళు చూసి ఏమని చెప్పారంట? అక్కడున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు నాయన, మనుషులు తినే వాళ్ళు ఉన్నారాడా. వాళ్ళు ఒక్కొక్కడు ఓగులాగా ఇంతెత్తున్నాడు. అక్కడ వేరే జాతులు ఉన్నాయన్నమాట. అందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళంతా ఈ కైండ్ ఆఫ్ జాతులు చెందిన వాళ్ళు అనమాట. ఇలాంటి జాతులు ఒక 4-5 బైబిల్ అంతా కనబడతాయి అన్నమాట. చూద్దాం. తమ దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం. అంటే మనుషుల్ని పట్టి పీక తింటారు నాయన వీళ్ళు. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. హల్లెలూయా. ఎలాగున్నారంట? భయంకరంగా, ఇంత పెద్దగా, విరోచితంగా, జయింపజాలనట్లుగా, మనుషుల్ని పీక్క తినేటట్లున్నారు. 33. అక్కడ
నెఫీలియు సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. ఇది ఇంకో జాతి అనమాట. ఈ ఓగోడు ఎలాగో నెఫీలియులు అనే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట. అందరు చెప్పండి గట్టిగా, నెఫీలియులనండి. గట్టిగా చెప్పండి, నెఫీలియులనండి. ఈ సీహోను, ఈ నెఫీలియులు, ఈ ఓగు, వీళ్ళందరూ ఒక రకమైన జాతికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళంతా ఎవరు? ఉన్నత దేహులు, భయంకర ఆజానుబాహులు అనమాట. వాళ్ళని చూస్తేనే గుండె దగ్గర చచ్చిపోతారు ఎవడన్నా. చూడండి, నెఫీలియు సంబంధులకు అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయా? ఆ లావుటోన్ ముందర పోయి నిలబడితే ఎలా అనిపిస్తుందంట? మిడతలాగా అనిపిస్తుందంట. నాకు చూస్తేనేమో కానానికి తీసుకుపోతాను, నిన్ను అక్కడికి తీసుకుపోతాను, ఇక్కడికి తీసుకుపోతాను అన్నాడు. దారిలో చూస్తే ఈ ఓగాడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హలో హలో మోషే అన్న ఏం చెప్తున్నాడో వినండి. మనము కానానుకు బయలుదేరినామురా, పోవాలంగా ప్రయాణమై ఈ సీహోను గాడు ఓగుగాడు వచ్చే మన చంపినాం రా అంటున్నాడు. అసలు ఈ సీహోను గాడు ఓగుగాడు ఎవరు అని చూస్తే వీళ్ళు భయంకరులు. ఈ అనాకు వంశస్థులు నెఫీలీలాగా వాళ్ళు భయంకర ఆజానుబాహులు అనమాట. గొల్యాతు 9 అడుగులుంటే దావీదు చంపితే ఎట్లా చంపా అన్నాము. ఆయన 9 అడుగులే, ఈయన 14 అడుగులు 15 అడుగులు ఉన్నారు. భయంకర ఉన్నత దేహులు, ఆజానుబాహులు అనమాట. ఇప్పుడు పోట్లాడడానికి పోతే ఎవడైనా ఏ ఓగో చంపేస్తా పిసికేస్తా అని నాలాంటి అన్నాడు అనుకో, ఏమంటాడు? ఏందిరా నువ్వు చంపేది, నువ్వు పిసికే, నువ్వు కరారా అని అంటాడు. అవునా కాదా? అందుకే వాగ్దాన భూమికి ప్రయాణం అవుతున్నప్పుడు మనం మన గమ్యాలకు చేరే ముందు మనకి ఇలాంటి నెఫీలీయులు, అనాకి వంశస్థులు, ఓగులు, సీహోనులు తప్పక ఎదురవుతారు. హల్లెలూయా! ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు నా ద్వారా ఏదైనా కార్యాలు చేయాలంటే నా శక్తిలో ఉండేవి, నా సామర్థ్యములో ఉన్నవి, నేను చేయగలిగినవి ఆయన నాకు ఎప్పుడు చెప్పడు. ఎవరికైనా అర్థమైందా? నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటానే రేపు షుగర్ జుమ్మని పెరుగుతుంది. నువ్వేమంటావు? స్వస్థపరుస్తాను అన్నాడు, షుగర్ పెరుగుతుంది. నిన్ను నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తానంటాడు, 25 ఏళ్ళు ఆలస్యం చేస్తాడు. పిల్ల కూడా కాదు, ఒక చిన్న కాయ కాయదు. నిన్ను గొప్పగా విస్తరింపజేస్తాను, నీ వలన భూలోకమును ఆశీర్వదిస్తాను అబ్రహామా అంటాడు. తీరా చూస్తే ఒక్క కాయ ఉండదు. కాదు ప్రభు, భూలోకం ఆశీర్వాదం పక్కన పెట్టు, ముందు నా ఆశీర్వాదం కదా చూడు, నాకు ఒక కాయ కాయని ఫస్ట్ అంటాడు. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతుందా? 400 ఏళ్ళ బానిసత్వం నుంచి విడిపించి మళ్ళీ ఎవరిని పెడుతున్నాడు తెచ్చి? ఈ ఆజానుబాహుల్ని పెడుతున్నాడంట. నువ్వు వాళ్ళని జయించాలా, వీళ్ళని జయించాలా, వీళ్ళని దాటుకోవాలా, వాళ్ళని దాటుకోవాలా. ఇప్పుడు ఎట్లంటే మనము ఏదైతే చేయాలనుకుంటామో అది చేయకుండా, మనము ఏ గమ్యానికైతే చేరాలనుకుంటామో అక్కడికి చేరకుండా, ఏది ఆయన వాగ్దానం చేశాడో అది మనం దాన్ని చూసి తీరాలంటే అవి చూడకుండా మన చుట్టూ ఓగులు, సీహోనులు, ఆజానుబాహులు, అనాకి వంశస్థులు చుట్టుకొని ఉంటారనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతాయి? అందరు చెప్పండి. వాటి అంతం చేసేది, వాటి భరతం పట్టేది నీ సామర్థ్యము కానే కాదనండి. కానీ ఆయన ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనం, హోరేబు నుండి షేయరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెర్బోనులో నివసించిన అమోరీయ రాజైన సీహోనును, అషారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తర్వాత, హల్లెలూయా అందరు చెప్పండి, వీళ్ళిద్దరూ హతమయ్యారనండి. ఎక్కడ? ఎద్రెయిలో హతము చేసిన తర్వాత 4వ వచనం, 40వ సంవత్సరాన 11వ నెల 1వ తేదీ మోషే ఇశ్రాయేలీయులు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఈ పెద్ద పెద్ద ఆజానుబాహులు కనాను ప్రయాణంలో అడ్డం వస్తే వాళ్ళను కూడా సంహరించిన తర్వాత ఇప్పుడు మోషే చెప్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతా ఉన్నాడు చూడు, దేవుడు చెప్పిన మాటలే చెప్తానంట. యోర్దాను యూతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా, నేను
ఏమంటున్నాడు? ఇది మన వాగ్దానం. గమనించండి. ఇంకా మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. హల్లెలూయా. ఎంతో ఆజానుబాహులు ఎదురొచ్చారు. రకరకాల కష్టాలు, బాధలు, వేదనలు, ఆటుపోట్లు, అవమానాలు, నిందలు, పెద్ద పెద్ద ఓగులు నీ చుట్టూ ఎదురు నింపినారు. నేను వాళ్ళందరినీ సంహరించుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చినాను. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నింటికి, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును వెళ్ళుడి. హల్లెలూయా. ఇంకా ఆ కొండ చుట్టూ తిరిగింది చాలు, అక్కడ ఉన్నది చాలు, ఇక నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, పదండి, లేచి ఆ ప్రాంతములను, ఆ కొండలు, లోయలు, గుట్టలు అన్నీ స్వాధీనపరచుకోండి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. 8వ వచనం, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనుడి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతోంది? ఇవాళ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన వాగ్దాన భూమికి మనల్ని ఇక నడిపించడం ఆయన ఆరంభించాడు. మన ప్రయాణము ఓగులను దాటి వచ్చిందని గమనించమని కోరుతున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, మన ప్రయాణము నెఫీలీయులను, ఓగులను, సీహోనులను దాటి వాగ్దాన భూమిని చేరే సమయము ఆసన్నమైనదే. హల్లెలూయా. You have to begin, get up and raise up and walk. Enough is enough. Hallelujah. చెప్పండి, ఇంకా ఈ కొండ చుట్టూ తిరిగిన కాలము చాలు. యు గాట్ ద పాయింట్. నాతో చెప్పిన మాట, పండి వెనక్కి పండి, వెనక్కి పండి, వెనక్కి పండి. 6, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు కదా, ఇంకా చాలు. 7, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నింటికి, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదైన యూఫ్రటీసు నది వరకును వెళ్ళుడి. అంటే నీకు అన్ని వేళల, అన్ని చోట్ల నువ్వు ఎక్కడ పోవాలంటే అక్కడ నేను డోర్లు ఓపెన్ చేస్తున్నాను అని. హల్లెలూయా. యూ జస్ట్ గో. ఇక్కడ ఉన్న చాలు. ఇంకా కమాన్. 8, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. హల్లెలూయా. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానానికి ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోండి. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పండి. వాట్ ఏ మైటీ గాడ్. లే బ్రోటా ప్రాకండా బ్రాడెగెజే ట్రెగెండే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అసలు వీళ్ళని ఇక్కడ మనం ఎక్కువసేపు మాట్లాడలేదు, కానీ నంబర్స్ 21:21 పెట్టాను ఒకసారి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటకైనను పోము, బావుల నీళ్లు తాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములను నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలును తన పొలిమేరలను దాటనీయలేదు, మరియు సీహోను తన సమస్త జనులను కూర్చుకొని ఇశ్రాయేలులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజాకు వచ్చి ఇశ్రాయేలులతో యుద్ధం చేశాను. ఎంతమందికి ఇందాక ఓగుగాడి గురించి చూసాము, వీడు ఇంకోడెవడు? సీహోను. ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోతూ పోతూ ఈ సీహోను రాజ్యం గుండా పోవాలన్నమాట. అడిగారంట, ఇదిగో మేము నీ రాజ్యం గుండా పోతాము, మీ బావిలో నీళ్లు తాగం, మీ పొలంలో పంట ముట్టుకోం, మాకైతే దారి మేము వెళ్ళిపోతాం, మామూలు రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతాం, మేము ఎట్లాగా జనమంతా పోవాలి కదా,
మాకు దారి ఇమ్మంటే దారికుండా యుద్ధానికి వచ్చినాడంట. 24 ఇశ్రాయేలీయులు వారిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎర్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. హల్లెలూయా చెప్పండి. వారు ఎంత ఉన్నత దేహులైనా, ఎంత పెద్దవారైనా, ఎంతమందికి ఓకు చూస్తే భయం వేసింది? ఎంత పెద్దోడు చూడవాడు వాడు. అందుకే మామూలు మంచాలు తన్నువానికి ఇనుప మంచం అంట పెద్దది. అందుకే వాళ్ళు బైబిల్లో ఒక కేటగిరీ ఉంటుంది, వాళ్ళు దయ్యములకును మానవ స్త్రీలకును పుట్టిన జాతి అని. హల్లెలూయా. అవి అందుకే మనము మన వాగ్దాన భూమికి ప్రయాణమైపోయేటప్పుడు మనం ఇలాంటి వాటిని ఎదుర్కొంటాము. మనం వాటిని చూసి భయపడవచ్చునా? అసలు గొల్యాతు చూసి ఇప్పుడు గుర్తొచ్చింటది మీకు. దావీదు ఎలా అనగలిగాడంటారు? సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట నేను వచ్చుచున్నాను, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడని ఎలా చెప్పుని ఉంటాడో కదా. అలా చెప్పడం అంటే అంత సాధారణ విషయమా? అందుకే వీళ్ళు చెప్తున్నారు, కనానుకు పోయే దారిలో వీళ్ళని చూసిన వాళ్ళు ఏమన్నారంట, మేము వాళ్ళ దృష్టికి మిడతల వలె, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా, మనల్ని వాళ్ళని జయించలేమన్నారంట. ఒక గుంపు వచ్చి దేవుడికి ఏమొచ్చింది? భయంకరమైన కోపం వచ్చింది. కాదురా, జయించలేమంటావా, పోలేమంటావా, మిడతలమంటావా? మరి ఒకసారి ఆ బొమ్మేనాయన ఇదిగో వీళ్ళనే కనానుకు పోయి చూసిరండి, మనం అక్కడికి పోతామా లేదా, ఎలా ఉందో చూసిరమ్మంటే మన వాళ్ళు ఇలాంటి వాళ్ళనే పోయి చూశారనమాట. చూసి వాయమ్మ నాయన ఈడేందురా ఇంతలా ఉన్నాడు అని చూసి ఏమొచ్చి కబురు చెప్పారు. ఒక గుంపు వచ్చి, మనమేమో మిడతల్లాగా ఉన్నామన్నా, మనమే కాదు మిడతలము, వాళ్ళు కూడా మనల్ని మిడతల్లానే చూస్తున్నారు. అసలు వాళ్ళు మనం వాడిని నిలబడుకోవడానికి 14 అడుగులు 15 అడుగులు అంటే ఆ గోడ ఎత్తు పైన ఉంటాడు. వాడికి ఏదన్నా గోడ కట్టాలంటే ఎంతది కట్టాలా? ఒక 20 అడుగులు గోడ కట్టాలా అంటే ఇట్లా మనం ఇట్లా చూస్తే ఇట్లా చూడాలని అని. వీళ్ళు పోయి చూసి ఏమన్నారు, మనం మిడతల్లాగా ఉన్నాం, మనతో కాదు, మనం దాన్ని జయించలేము, ఆ కానానుకు పోవడం జరగదు. దేవునికి అప్పుడే కోపం వచ్చిందంట. మిడతల్లాగా అంటావా? ఇప్పుడు పెట్టినా డ్యూట్రానమీ 8:1 మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశానికి పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునవలెను చెప్తున్నాడు అనమాట. నేను మిమ్మల్ని నడిపిస్తా, ఆజానుబాహులున్నా అక్కడ ఏమున్నా నేను వాళ్ళను వధింపజేసి వాళ్ళు నీ ముంద మట్టి కరిపించి నేను నిన్ను వాగ్దాన భూమికి నడిపిస్తా, అయితే నేను చెప్పింది చేయండి అంటున్నాడు. చూడండి 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచ నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. చూడు, నా మాటలు విని నువ్వు నా మాటలు గైకొంటావో లేదో అని ఈ 40 ఏళ్ళు నిన్ను అరణ్యంలో నడిపించినాను, శోధించినాను, కష్టపెట్టినాను. నా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నాడు. 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. హల్లెలూయా. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద ఆజానుబాహులు ఎదురొచ్చినా నడిపించాడా లేదా? ఇలాంటివి వీళ్ళిద్దరే కాదు, అనేకుల్ని చేయించుకుంటూ వస్తారు. మీరు ఆలోచించండి, అసలు దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించడం ఏమిటి? ఇంత భయానక రారాజులను, పెద్ద పెద్ద గుంపులను, చిన్న చిన్న గుంపులు, మిడతల్లాగుండే ఈ గుంపులు జయించుకొని రావడం ఏంటి? అందరు చెప్పండి. చిన్నవే జయిస్తే చూసాములేబ్బా నువ్వే జయించావంటారు, పెద్ద వాటిని జయించావనుకో నీ దేవుడే జయింపజేశాడంటారు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరు చెప్పండి. చిన్న చిన్నవి జయిస్తే చేసినావులే, ఆ మాత్రం చేయకపోతే ఇంకేలా నీ బతుకు అంటారు. అందుకే నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే
పెద్ద పెద్ద అనాకీయులను, సిహోనులను, ఓగులనే పడగొట్టి వాయమ్మ దేవుడే ఇట్లాంటివి చేయగలరా నాయనా అనిపిస్తాడంట నీ ద్వారా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఇప్పటి నుంచి పెద్ద పెద్దవి జరుగుతాయి అనుకుంటున్నారు? ఓగు పడతాడు కింద, అప్పుడు అంటారు అమ్మా ఓగే పడ్డాడ్రా, దేవుడే ఉండాడ్రా వీళ్ళ పక్షానని. నేను చెప్తున్నాను చూడండి, ఈ భూమి మీద అబ్రహాము సంతానముగా నువ్వు బతికితే గొప్ప స్థాయికి వచ్చాడని ఎవరు అనకూడదు. ఎవరూ పోలేని స్థాయికి వచ్చాడు కదరా నాయనా అనాలా. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతోంది? అందరు చెప్పండి. అబ్రహాము సంతానం అంటే, అబ్రహాము ఆశీర్వాదం అంటే ఆశీర్వదించబడమే కాదు, అసాధారణముగా ఆశీర్వదించబడము. హల్లెలూయా. అంటే సాధ్యం అవుతుందని మనిషికి అనిపించకూడదు. ఇప్పుడు ఓగ్గాడు ఉన్నాడు, ఎవరైనా మన దగ్గర పోయి తొడగొడతారా? మీలో ఎవరైనా? వాడు ఇటు చిటికినాలు ఇటు లేపుతాడు, పైన నిలబెడతాడు. దేవుడు ఏమన్నాడు చూస్తే అది ఆ చిన్న పిల్లోడు ఎట్లా ఉన్నాడేమో మన సైన్యం అంతా. వాడేమో అంత ఎత్తులో ఉంటే వాడు నడుచుకుంటూ పోతాడు, ఇట్లా కాలుతో దొప్పుకుంటూ పోతాడు జనాల్ని. కానీ దేవుడు ఏం చేశాడంట? సంహరింపజేశాడంట. హల్లెలూయా. అసలు అంత పెద్ద వీడు 14 అడుగులు ఉంటే వాడు 9 అడుగులు ఉన్నాడు. ఎలా కొట్టించాడంట? ఒక రాయికి కొట్టి. ఇప్పుడు మనకొచ్చే సవాళ్ళు, ఆటుపోట్లు, ఎదురులు, మనుషులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు అలాగున్నాయి. పెద్ద పెద్ద ఓగులు ఉన్నాయి. మనమేమో కనానికని బయలుదేరినాం ఓహో అని. ఓగ్గాడు వచ్చినాడు, ఏమనాలి ఇప్పుడు? దేవునికి ఏమో కోపం. ఏమంటున్నాడు చూడండి అక్కడ, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడానికి నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. హల్లెలూయా. చెప్పండి, నేను బతికేది ఆయన మాట వలనే. గట్టిగా చెప్పండి, నేను బ్రతికేది ఆయన మాట వలనే. చెప్పండి, నేను బ్రతికేది భోజనంతో కాదు, నేను బ్రతికేది ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడానికి నేను 400 ఏళ్ళు బానిసత్వం తర్వాత విడిపించుకొని 400 ఏళ్ళ ట్రైనింగ్ సరిపోలేదని 40 ఏళ్ళు మళ్ళా అరణ్యము గుండా తీసుకుపోయి సీహోను, ఓగులు, నెఫీలీల వంటి అనాకీయుల ఎదురుగా నిన్ను నిల్చోబెట్టి వాడు చూస్తే మహా అజానుభావుడు, కాలుతో పెద్ద పెద్ద గుంపుల్ని దొప్పుకుంటా పోయేంత బలవంతుణ్ణి కూడా నీ ముందర నేలబడ్డం అంతా చూపించి, ఇప్పుడన్నా అర్థమైందా? నీవు బతకాలంటే నా సహాయం ఉంటే సరిపోతుంది, నీకు సామర్థ్యమే అవసరం లేదని తెలియజేద్దాం అనుకున్నాడంట. ఎవరికైనా సామర్థ్యం కావాలా? అరణ్యంలో నడిపించిన నువ్వు కానీ, మీ నాయన కానీ, మీ అబ్బ కానీ ఎప్పుడన్నా పరలోకం నుండి ఆహారం మన్నా కిందికి కురిసి దేవదూతల ఆహారం తినడం అనేది తెలుసునా నీకు అంటున్నాడు. హల్లెలూయా. 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతకిల్లలేదు. హల్లెలూయా. చెప్తున్నాడు, బట్టలన్నా పాతకిల్లినాయరా, 40 ఏళ్ళు మిమ్మల్ని నడిపించాను, నీ కాలు వాయలేదు. 5వ వచనం, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. అందరు చెప్పండి, ఎప్పుడైనా దేవుడు శిక్షించినా కుమారుణ్ణి తండ్రి శిక్షించినట్లే శిక్షించి నిన్ను నీ అసాధారణ కార్యాల ద్వారా ఆయన అసాధారణ కార్యాలు చేసి నీ జీవితంలో నీ బలము చేయలేనన్ని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. చూద్దాం 6వ వచనం, ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లుగా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. హల్లెలూయా. ఇది వాగ్దానంగా తీసుకోండి. అందరు చెప్తామా గట్టిగా, మన దేవుడైన యెహోవా మనలను మంచి దేశంలో ప్రవేశపెట్టును,
అది నీటి వాగులు, లోయలు, కొండలను నుండు పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. హల్లెలూయా. అంటే సస్యశ్యామల దేశానికి నేను నిన్ను తీసుకుపోతాను. అన్నీ నీవు కావలసిందంతా సమకూడే దేశంలోకి నేను నిన్ను నడిపిస్తాను. ఈ మధ్యలో ఎవరుంటారు? ఓగులు ఉంటారు. ఈ మధ్యలో ఎవరుంటారు? సీహోనులు ఉంటారు. ఈ మధ్యలో ఎవరుంటారు? అనాకి వంశస్థులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి మిడతలు అనొచ్చునా? మీరు అన్నీ స్వాధీనపరచుకోండి, పదండి, వెళ్ళండి, నేను మిమ్మల్ని కానానుకు తీసుకుపోతాను. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నేను మిమ్మల్ని పోషించాను కదా చెప్తున్నాడు. ఇంకేం చెప్తాడు చూద్దాం. 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. కానానుకు ప్రయాణము, వాగ్దాన భూమికి ప్రయాణము. ఈ మధ్యలో ఏమైనా రావచ్చు, ఏమైనా జరగచ్చు, ఎవరైనా అనవచ్చు, మనుషులు ఎలాగైనా చూడొచ్చు, ఎంతమంది ఓగులైనా రావచ్చు, నీకు తెలియదు. వాళ్ళు నేల కొరిగితే పెద్ద పాటుపడి కనబడకుండా పోతారు. హల్లెలూయా. చెప్పండి, నా వాగ్దాన ప్రయాణంలో ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా, ఎంతమంది ఓగులు ఎదురొచ్చినా, ఎంతమంది అనాకీయులు ఎదురొచ్చినా, ఎంతమంది సీహోనులు ఎదురొచ్చినా, వారందరూ చరిత్రలో కనుమరుగైపోతారు. నేను మాత్రము కానానుకు వాగ్దాన భూమికి చేరుకుంటాను. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతున్నది? వాట్ ఎ మైటీ గాడ్. 9వ వచనం. కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. వాగ్దాన భూమి గురించి చెప్తున్నాడు. 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని, చూడాలా, మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు చెప్తున్నాడు, నీ దేవుడు ఆశీర్వదించి నీకు వెండి బంగారాలు అన్నీ వచ్చి భార్య పిల్లలంతా గుంపై అన్నీ మంచి జరిగినప్పుడు 14 నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. హల్లెలూయా. అందరు చెప్పండి, అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతావేమో. నాకు బలమే, నా బలమే, నా సామర్థ్యమే, నా డబ్బే నన్ను ఇక్కడ దాకా నడిపించింది. కష్టపడల్లా, మన కష్టమేనైనా మనల్ని ఇక్కడ దాకా తెచ్చింది. మీ నాయన ఎంత కష్టపడినాడని, మీ అబ్బాయి ఎంత కష్టపడినాడని, మీ అమ్మ ఎంత కష్టపడిందని. ఇదిగో ఈ మాటలు, ఈ లోకంలోని కష్టము కొంతవరకే ప్రయోజనము. దైవభక్తి ఇహలోక విషయంలోనూ రానున్న జీవపు విషయంలోనూ అది ప్రయోజనదాయకం అంటాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, కష్టము రూపాయి మేలు చేస్తే ఆయన యందలి విశ్వాసము 1 కోటి రూపాయలు మేలు చేస్తుందనండి. ఇప్పుడు ఏది మేలంటారు? 1 కోటి రూపాయలు మేలా, రూపాయి మేలా? అందుకే చెప్తున్నాడు, ఒరే నాయన, మీరేదో కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని బంగారం తెచ్చుకొని పిల్లలను బాగా పెద్ద చేసుకొని అయితేనే మీరు తృప్తి చెంది అక్కడే ఉండిపోయారు అంటున్నాడు. ఏ దేవుణ్ణి మరిచెదరేమో. 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. హల్లెలూయా. మేబీ నేను అంత గొప్పగా వివరించగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట నాకు చాలా క్లియర్గా ఉంది నా లోపల. నేను నిన్ను వాగ్దాన భూమికి నడిపించాలనుకుంటున్నాను. నీవు ఎన్నెన్నో శ్రమలు బాధల నుంచి నేను నడిపించాను. నీకెందుకని నేనే నడిపించాను. ఇంత పెద్ద ఆజానుబాహుల్ని ఎదురొచ్చి
భయంకర శ్రమలు, కష్టాల గుండా నేను నిన్ను నడిపించాను. ఎందుకంటే నీ బలము, నీ సామర్థ్యము, నీ తెలివితేటలు కాదు, నా దేవుడే నన్ను ఇక్కడ దాకా నడిపించాడని, నా మీదే నువ్వు ఆధారపడడం నీకు నేర్పాలని నేను ఈ దారులన్నింటి గుండా నేను నడిపించుకుంటా వచ్చాను అని చెప్పాడు. హల్లెలూయా. చెప్తున్నాడు ఎలాంటి స్థలాలు గుండా నడిపించాడంట? పాములు, తేళ్ళు, నీళ్లు లేని ఎడారి, భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. కానీ మనకి ఎలా ఇచ్చాడంట? రాతి బండ నుండి నీళ్ళు ఇచ్చాడంట. హల్లెలూయా. మేబీ నేను అనుకుంటాను, నాలో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అనుకునేవాడిని నేను. నా ద్వారా దేవుడు ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేస్తాడా, నా బతుకే నాకు బరువే అనుకున్నాను నేను. కానీ ఈ రాయిలో నుండి కూడా నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 16వ వచనము, తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులెరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేశానని అనుకుందురేమో. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ చెప్పండి పక్క వాళ్ళతో. నువ్వు ఆశీర్వదించబడింది, నువ్వు దీవించబడింది, నీ సామర్థ్యము, నీ బాహుబలము ఇదంతా కలిగించింది అనుకుంటావేమో. అలా అనుకోవద్దు, మళ్ళీ ఆయనకి కడుపు మండుతుంది. హల్లెలూయా. 18, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. తాను పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. దిస్ ఇస్ ప్యూర్ ట్రూలీ ప్రొఫెటిక్ సర్మన్. ఆ భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం కూడా, మనం అంతా వాగ్దానాల్లో చదువుకుంటూ ఉంటాం, ఆయన భాగ్యమును సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యం ఇస్తాడు, డబ్బులు సంపాదించు. ఎక్కడ చెప్పిన మాట అది? ఇక్కడ చూద్దాం. 19, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతరుల దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. హల్లెలూయా. కానానుకి నడిపిస్తానని వాగ్దానం చేసినంత మాత్రాన ఓగులు, సీహోనులు రాక మానరు. అవి ఉంటాయి, వస్తారు, ఆజానుబాహులు ఎదురవుతారు. అప్పుడు మన సామర్థ్యము, మన బలమేనా వాటిని జయించేది? చెప్పండి. మనమంతా కనాను చేరుకుంటామని ఎంతమంది అంటున్నారు? మన వాగ్దాన భూమిని చూస్తామని ఎంతమంది అంటున్నారు? చూడండి, వాగ్దాన భూమికి చూసే ముందు మనము ఈ ఓగులను జయించక తప్పదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జయించేది మన బలమా దేవుని బలమా? మన సామర్థ్యమా దేవుని సామర్థ్యమా? ఆయన బాహుబలమా మన బాహుబలమా? అసలు ఈ ఇశ్రాయేలీయులను 40 ఏళ్ళు అరణ్యం గుండా నడిపించిన కారణం ఏమంట? నీ బాహుబలము కానీ, నీ సామర్థ్యము కానీ, నీ బలము కానీ వీటిని చెయ్యలేదని నీకు తెలియజేసేదానికే 40 ఏళ్ళు నడిపించాడంట. అబ్బా. ఇంకా మీలో ఎవరైనా నా బలము, నా సామర్థ్యము, నా తెలివితేటలు, నా కష్టం అని ఎవరైనా అంటే మీరు మళ్ళా కొండ చుట్టూ 40 ఏళ్ళు తిప్పి మళ్ళా అప్పుడు ఓగుగాని తెచ్చి ముందర పెట్టి ఇప్పుడు వాడిని కొట్టు అంటాడు. నాయన నేను మిడతా తండ్రి, నాతో కాదంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి భలే కోపం వస్తుంది. ఎందుకు? మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి మేము మిడతల వలె. ఇంత పెద్దోని ముందర పోయి మేము వాడిని చంపుతాం, నేను వాడిని నరుకుతాం అని ఎవడైనా అనగలడా? ఇదిగో వీని ముందరకు పోయి ఎవడైనా, ఇప్పుడు ఎవరిని పిలుతాం? కరా నన్ను పట్టుకున్నాడు అన్న అంటున్నాడు. ఎట్లున్నాడు? పక్కగా ఉన్నాడు. వాని ముందర చూడు ఎట్లుంటాడు. పోయి నిలబడుకున్నాడు అనుకో, దేవుని దగ్గరికి పోయి నేను మిడతల వలె ఉన్నాను అనకుండా వాడిని దెబ్బకు చంపుతా అనగలరా? దేవునితో చెప్పింది కూడా అదే. పోయి వాడిని చూసి ఆజానుబాహులందరినీ చూసి ఏమన్నాడు? అమ్మో, ఆ దేశానికి మనం పోలేము నాయనా, కానానులోకి చేరుకోలేము దేవా, అక్కడ ఉన్నత దేహులు, ఆజానుబాహులు,
భయంకరులు, నరమాంస భక్షకులు ఉన్నారయ్యా, వాళ్ళని చూస్తుంటేనే జరుచుకుంటా ఉన్నాము, పోలేనమయ్యా అని మనోడు చెప్పినట్లే చెప్పినారు. ఏమ్మా ఆయనను ఒక్క తొడ కొట్టి చంపేద్దామా? చంపగలవా? అద్దో నా వల్ల అయితే కాదన్నా అంట. దేవుని ఇలా పాపం కూర్చొని ఆయన ఇలాగే మనోడు చెప్పినట్లే వీళ్ళు పోయి వేగు చూసి దేవునితో చెప్పారు. దేవునికి ఏమొచ్చిందంట? పిచ్చ కోపం వచ్చిందంట. అందరు చెప్పండి, దేవునికి పిచ్చ కోపం వచ్చిందనండి. పైకి చూడండి. అంతటోని చూసి నాకు ఆ మాట నాకు ఏమన్నా నాయనా. కానీ ఇద్దరు మాత్రం పోయినారంట. అందరు చెప్పండి, ఇద్దరునండి. జాషువా, కాలేబులు పోయి ఏమంటారు తెలుసా? వీళ్ళని చూసి హల్లెలూయా, వాడిని చూసి ఏమంటారు తెలుసా? వాడు మిడతలా ఉన్నాడయ్యా, పొడిచి చంపేస్తాం, దెబ్బ చంపేసి పిసికేస్తామని, చంపేస్తామని. వాడెంతయ్యా, మనం వెళ్ళొచ్చు, మనకు అడ్డే లేదు, మనం అద్భుతంగా ప్రయాణం చేయవచ్చు అన్నారు. అంటానే ఉన్నాడు, చెడ్డ సమాచారం చచ్చిన వారు ఈ అరణ్యములో పాడై నశించుదురుగాక. ఎవరైతే ఈ మంచి సమాచారం చెప్పారో వారు వారి పిల్లలు కనానుకు ప్రవేశించుదురుగాక అన్నాడు. అగనగనగనగనే ఐగుప్తు నుంచి ప్రయాణమై ఆరంభమై వచ్చింటారు కదా జనాలు. ఎంతమంది చెప్పండి గట్టి, ఎంతమంది పోయిన వాళ్ళు? ఎంతమంది? ఆ 40 లక్షలు. అంటే వాళ్ళ పిల్లోళ్ళు కాదు. పోతా పోతా ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు పిల్లలు పుట్టరా. అట్లా పుట్టి 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 జనం సుమారు కాదు ఒక 40-50 లక్షలు ఏంటది, అవునా కదా? ఈ 40 లక్షలు మొదలు పెట్టిన వాళ్ళల్లో పోయిన వాళ్ళు ఎంతమంది అంటే 2. ఫీజులు ఎగిరిపోవాలా. 40 లక్షల మంది జర్నీ స్టార్ట్ చేస్తే పోయిన వాళ్ళు ఎంతమంది? 2. అందరు చెప్పండి, దేనికి పోయినారు అనండి, ఎందుకు పోలేకపోయినారు అనండి. బాబా ఎందుకంటే తెలుసా, మేము వాని ముందర చూస్తా అంటే మేము మిడతల్లాగా ఉన్నామయ్యా, మేము పోలేమని దానికంట. ఇంత లావుటోను చూసి మిడతలు అనక మేము వాడిని పిసికేస్తాం, చంపేస్తామని ఏమండి అంటాడా? ఇప్పుడు నేను పోయినా అనుకోడు ఏమంటాడు? ఇటు ఏళ్ళతో ఇటు దుబ్బుతాడేమో నన్ను. దేవుని మనస్సు, మన మనస్తత్వము ఎంతమందికి అర్థమవుతోంది? ఇప్పుడు అన్నం లేదు సనుగుతా ఉన్నారు. దేవునికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. అన్నం లేదు అంటారు ఏంద్రా, నాకు మొరపెట్టండి. ఏం చేశాడు తెలుసా? కూర్చుంటే ఇళ్ళ మీద, మనుషుల మీద, పంట పొలాలలో మన్నా కురిసేసినట్టు ఇట్లా వాళ్ళు ఏం చేశారు? గిన్నెలు తిండి అన్నారంట. ఏంటికంటే తీసుకొని దాపెట్టుకున్నారంట. ఇట్లా తీసిపోయిగా దేవునికి మళ్ళా పిచ్చ కోపం వచ్చింది. లోపల పెట్టుకున్న అన్నం అంతా పాసిపోయి కంపు వాసన వస్తుందంట. కాదురా, వారం పన్నా రోజు కురుస్తుంది కదా, మళ్ళా దాపెట్టుకున్నారు. ఏమో కురచకపోతే మనోళ్ళ శక్తి చూడు. కురచకపోతే ఎట్లా చేయాలి ప్రభువా? మనం ముందు జాగ్రత్తగా ఉండాలి, దాపెట్టుకోవాలా. చీమలు చూడండి అవి ఎలాగో దాచుకుంటాయని ఈ నీతి పాఠాలు చెప్పడం అనమాట. అంటే దాచుకోవడం తప్ప కాదు, దేవుడు ఇవ్వడేమోనని దాచుకోవడం తప్పు అంటున్నాను. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మీరు కూడా నేను ఇది చేయించలేను, ఇది కాదు, ఇది పోదు, ఇది ఇంత మనతో కాదు, అంత గొప్పవి మనం చేయలేము. అందుకే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న పనులు చేయడం మానేయండి. నీ దేవుని సామర్థ్యం వైపు చూడండి. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నీ సామర్థ్యం విడిచిపెట్టు, నీ బలాన్ని నమ్ముకోవడం విడిచిపెట్టు, నీ సామర్థ్యాన్ని నమ్ముకోవడం విడిచిపెట్టు. నీ దేవుని సామర్థ్యాన్ని నమ్మితే నువ్వు జాషువా, కాలేబుల్లా చెప్పగలుగుతావు. అంటే ఏమని తెలుసా? మనము మిడతలం కాదు, వాళ్ళే మనకు మిడతల్లాగా ఉన్నారు, మనం వాళ్ళని చంపేస్తాం, పద మనం మన వాగ్దాన భూమికి చేరదామంటున్నారంట. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? శబాష్ బేట. ఎవరైతే ఈ మాట చెప్పారో వీరి సంతానముని కనానుకు నడిపించండి అని కనానుకు తీసుకుపోయి చూపించాడంట. కొట్టండమ్మా గట్టిగా. మైటీగా, వాడే మైటీగా. మీరు ఎంతమంది అన్నారు, మా ఇన్ని ఒంట్లో బాగాలేదయ్యా, ఇక్కడ నొప్పి వస్తుంది, డాక్టర్ రిపోర్ట్ అని చెప్పినాడు, ఇది చెప్పినాడు. అవన్నీ ఏంటివమ్మా? ఓగులు. అవన్నీ ఏంటివమ్మా? సిహోనులు. అవన్నీ ఏంటివమ్మా? అనాకీయులు. ఏమన్నాను మీరు? అవన్నీ చూసి మిడతలు పిసికేస్తాం అలా. అందరు చెప్పండి, మిడతలు
మిడతలు, వాటిని వేలుతో చంపేస్తాం, నరికేస్తాం అన్న భావనలో ఉన్నాడు. ఎందుకంట పోరాడేది మనము కాదు కదా. అందుకే దావీదు అంటాడు, ఆ పెద్ద గొల్లియాతును చూసి యుద్ధము యెహోవాదే అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సమస్య వస్తే మేము దాన్ని జయించలేమనే ధైర్యం ఉందా ఎవరికైనా? నాతో కాదు, నేను దాన్ని జయించలేను, అది మనతో సాధ్యం ఎట్లయితుంది, అట్లా అంటే ఏమంటాడు? ఆయన కోపం వచ్చేస్తుంది, నీ వాగ్దాన భూమికి పోలేవుపో అంటాడు. నువ్వు ఏమనాలని కోరుకుంటున్నాడు? ఎంత పెద్దదాన్నైనా చూచి, నేను వాళ్ళ దృష్టికి మిడతల్ని కాదు, వాడే నా దృష్టికి మిడతా అనాలంటున్నాడు. హల్లెలూయా. ఇప్పటికి ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది ఇక్కడ దాకా? మీ చెవులు ధన్యములైనవి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. విశ్వాసులందరినీ, ఈ సంఘానికి చెందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, నీ మేలుల చేత వీరిని తృప్తిపరచమని వేడుకొనుచున్నాము. సకల ఆశీర్వాదాలతో వీరిని తృప్తిపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువా, ఈ సంఘములో నీ ఉద్దేశించిన నీ కార్యములను నెరవేర్చమని, ఈ సంఘం యొక్క వాగ్దాన భూమికి మమ్మల్ని నడిపించమని, మా పట్ల నీవు ఏ ఉద్దేశాలైతే చేసి ముగిస్తానని ప్రమాణం చేశావో అవన్నీ చేసి ముగించి నీవే మహిమను తెచ్చుకోమని, మమ్మలను నీ మహిమ చేత వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. నా సంఘములో ఇంకా ఎవరెవరైతే నొప్పిలో, బాధలో, శ్రమలో, కష్టములో, అప్పుల్లో, వేదనల్లో, శోధనల్లో, కుటుంబ సమస్యల్లో, భర్త, భార్య, పిల్లల సమస్యల్లో బాధపడుతున్నారు, ఎట్టి వ్యాధి గలవారైనా, ఎట్టి శోధనలో ఉన్న వారిని విడిపించి రక్షించి కాపాడమని, అయ్యా వీరిని లేవనెత్తి గొప్పగా దీవించి వర్ధిల్ల చేయమని, సమస్త అపవాది ప్రణాళికలను రద్దుపరచమని, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.